ఎత్తిపోతల పథకాన్ని లేకపోతే జూరాలలో పెండింగ్ ఉన్న పనులను అన్నిటినీ పూర్తి చేయడానికి ఆర్డీఎస్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆ పెండింగ్ పనులను అన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా సూచన ఒక్కటే, మా సహచర ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడైతే భూసేకరణ ఉందో, ఎక్కడెక్కడైతే R&R ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయో మొట్టమొదట నష్ట పరిహారం వాళ్లకు ఇప్పించండి. నిన్న నేను ఆదిలాబాదులో చెనాక కొరాట అదే విధంగా మిగతా ప్రాజెక్టులను సదర్మాట్ బ్యారేజ్ను నేను ప్రారంభిస్తే మేము సిద్ధం చేసినాం. రేవంత్ రెడ్డి వచ్చి ఫోటోలు దిగుతున్నాడని ఒక మారీచుడు మాట్లాడాడు. నేను మొన్న చెప్పిన పురాణాలలో మీకు తెలుసు, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు, ఆయన ప్రియమైన శిష్యులు మారీచుడు సుబాహుడు. ఎక్కడ దేవతలు యజ్ఞాలు చేసినా, ఎక్కడ దేవతలు యాగాలు చేసినా, ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుణ్ణి సుబాహుల్ని పంపించేటోడు. ఏ మాత్రం లోక కళ్యాణం జరగొద్దు, అక్కడ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయండి అని. ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, శాసనసభకు రమ్మంటే రాడు, శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటాడు, మారీచుని సుబాహుల్ని బామ్మార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇలాంటి శుక్రాచార్యులను, మారీచులను, సుబాహులను వధించగలిగిన శక్తి, రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది. మాకు వ్యూహము తెలుసు, ఎత్తుగడ తెలుసు, దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు. ఆనాడు చెల్లిందేమో పెద్దలు జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఉన్నప్పుడు. ఈనాడు అది చెల్లదు. మాకు తెలుసు ఎవరు ఎట్లొస్తారో, ఏ రూపంలో వస్తారో, ఏ మారు వేషంలో వచ్చినా, మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలు ప్రజలు గుర్తుపడతారు, కర్రు కాల్చి వాత పెడతారు. మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. ఇవాళ ఆయన చెప్తుండు మేము గొప్పలు చేసినామని, మేము అభివృద్ధి చేసినామని, మేము పరిశ్రమలు తెచ్చినామని, మేము ఉద్యోగాలు ఇచ్చినామని, మేము ప్రాజెక్టులు కట్టినామని, భూములకు నీళ్లు ఇచ్చినామని. నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా. 10 ఏళ్ళు 20 లక్షల కోట్లు మీ చేతులకు వచ్చినాయి. అవి ఎక్కడికి పోయినవో లెక్క చెప్పలే. ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అక్కడున్నది. పాలమూరు పూర్తి కాలే, SLBC పూర్తి కాలే, డిండి పూర్తి కాలే, కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలే, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ పూర్తి కాలే, మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి కాలే. ఇక మీరు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా. ఇంతకుముందే అరుణమ్మ గారు చెప్పినారు, గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చిండు. ఉండడానికి గూడు లేదు, కనీసం స్నానాలు చేయడానికి బాత్రూంలు లేవు. ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అరుణమ్మ అడిగాను. మరి 20 లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినుంటే 20,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీపడి ఈ రోజు మొత్తం అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఎందుకు రాలేదు, ఎక్కడికి పోయినాయి ఆ నిధులని నేను అడుగుతున్నా. ఇదే కాదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. నేను ఈడ వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నా, మా అక్కల్ని ముఖ్యంగా, అక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 10 ఏళ్లలో సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో పేదోళ్ళకి 20 లక్షల ఇల్లు వచ్చి ఉండేది. ఆనాడు ప్రభుత్వంలో అరుణమ్మ దామోదర్ గారు, వీళ్ళందరూ జూపల్లి గారు మంత్రులు 10 ఏళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అందుకే ఎన్నికలప్పుడు నేను సవాలు విసిరిన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టువో ఆ ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఎమ్మెల్యేకైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆ ఎల్ల చెప్పిన. ఇవాళ మొదటి సంవత్సరమే 4.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి
5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ పేదోళ్ళ కళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి. మీడియా మిత్రులారా, మీరు ఏ గ్రామమైనా చూడండి, 10 ఇండ్లో 20 ఇండ్లో 30 ఇండ్లో పేదోళ్ళ ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 4.5 లక్షలు 100 నియోజకవర్గాల్లో ఇచ్చినాం. 22,500 కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది 2 ఏళ్లలోనే. ఇదే కాదు, ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దానబెట్టనిక కూడా ఉండేది కాదు. 11 రూపాయలు మా అక్కల ఆన్నే అమ్మొచ్చేది. ఒకవేళ ఇంటికి తెస్తే బర్లకు దానబెట్టేది. అంతేనా అక్క? మా అక్క నవ్వుతుంది, నిజమే అని. అవునా? కానీ మీ తమ్ముడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 3,16,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ప్రతి మనిషికి 6 కిలోలు ప్రతి నెల